రాముడు రామాయణంలో ఆల్గోరిథమిక్ గానే ప్రాక్టీస్ చేశాడు. ఇట్ వాజ్ అన్ ఆల్గోరిథమిక్ ధార్మిక్ ఎక్స్ప్లోరేషన్. నేను అందుకే దానిని ఆ పాయింట్ ద టర్మ్ కాల్డ్ డైనామిక్ ధార్మిక్ ఆల్గోరిథం బికమింగ్ రామ. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాముడు క్లిష్ట పరిస్థితి. రాముడికి అన్ని కష్టాలే. మీరు ఈజీ అనుకుంటారేమో. రాముడికి ఎప్పుడు ఛాలెంజ్, ఎప్పుడు చాయిసెస్ ఎలా ఉంటాయో తెలిసిన, 2 రాటన్ యాపిల్స్. ఆ 2 రాటన్ యాపిల్స్ లో ఒక రాటన్ యాపిల్ తీసుకోవాలి. అంతేగాని ఒకటి సుఖం ఇస్తుంది, ఒకటి రుచికరమైనటువంటి యాపిల్, ఇంకోటి రాటన్ యాపిల్, రెండింటి మధ్యన తీసుకుంటాడు. ఎవడైనా తీసుకుంటాడు రుచికరమైనటువంటి యాపిల్. రాముడికి అలాంటి పరిస్థితులు అక్కడ రాలే. సో హీ హ్యాడ్ టు రిసార్ట్ టు వాట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ ఆల్గోరిథం. ఆల్గోరిథమిక్ గా తను టక హీ హ్యాడ్ టు టేక్ ఎ బ్యాడ్ చాయిస్ అండ్ లివ్ విత్ ఇట్. అందుకే రాముడికి అంత దోషంలో పడాల్సి వస్తూ ఉంటుంది రాముడికి. రాముడు భయపడలేదు దూషిస్తారేమో తర్వాత, దూషిస్తారేమో అని భయపడేవాడు పిరికివాడు, అవకాశవాది. రాముడు he never cared for that. He went ahead despite knowing that he will be ridiculed. He may be criticized. అది ఆల్గోరిథమే. సో మీరు పాణిని అష్టాధ్యాయిలో చూస్తే కూడా రూల్స్ ఉంటాయి, గ్రామర్ రూల్స్ ఉంటాయి. అదంతా ఆల్గోరిథమిక్. అసలు రిపీట్ చేయడం అని నేను ఈ పర్టికులర్ సూత్రం ఉందా, ఈ సూత్రం ఇక్కడ అప్లికబుల్ కాదు. గో బ్యాక్ ఆల్ ద వే టు దట్ చాప్టర్, దట్ సూత్ర అంటాడు. దట్ ఈస్ ఆల్గోరిథం. సేమ్ గోస్ విత్ పూర్వమీమాంస. పూర్వమీమాంసలో యజ్ఞం చేసేటటువంటి పద్ధతి చెప్పినప్పుడు అగైన్ అదే ఆల్గోరిథమిక్ ప్యాటర్న్ చెప్తారు. తర్వాత